వినాయక చవితి స్పెషల్ పప్పులో ఉండ్రాళ్ళు వినాయకుడికి చాలా ఇష్టం అనమాట. ఇది పాల తాలికలు, పప్పులో ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రసాదాలు. ఇది ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం అనమాట. దీనికోసం ఫస్ట్ మనము శనగపప్పును అయితే ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలన్నమాట. పచ్చిశనగపప్పు దీన్ని కడిగేసి వాటర్ పోసుకొని దీన్ని నానబెట్టుకుంటాము. ఓవర్ నైట్ సోక్ అవ్వాలన్నమాట. ఇది దీనికి పిండి ఉప్పుకోవాలన్నమాట, పాల తాలికి ఉబ్బుకినట్టే. దానికోసం అని చెప్పి ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఈ నీళ్ళు కాగిన తర్వాత ఇందులో పిండి వేసుకుని ఉబ్బుకోవాలన్నమాట. ఈ కాగే వాటర్లోనే ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలన్నమాట. ఆ ఉండ్రాళ్ళు అన్నవి చప్పగా ఉండకుండా ఉండటం కోసం అని చెప్పి. అంటుకోకుండా టేస్ట్ బాగా రావాలి అంటే ఇందులో కూడా ఒక చిన్న స్పూన్తో ఒక స్పూను, పెద్ద స్పూన్ అయితే పావు స్పూను నెయ్యి వేసుకోవాలన్నమాట. రోలింగ్ బాయిల్ అయితే సరిపోతుంది. వాటర్ అన్నది చూడండి, వాటర్ అన్నది రోలింగ్ బాయిల్ అయితే అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనం పిండి యాడ్ చేసుకోవాలన్నమాట. కప్పు వాటర్కి ఒక కప్పు అండ్ ఒక పావు కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇది కూడా సేమ్ ఇలాగే కలుపుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. చల్లారిన తర్వాత దీన్ని పిండిని ఒకసారి కలుపుకొని మద్దం చేసుకొని అప్పుడు ఉండ్రాలు చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని చల్లారనిద్దాం. పిండిని ఇలా గిన్నెలో వేసుకొని దీని అంతా కూడా ఒక ముద్దలాగా అయ్యేలాగా కలిపేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ముద్దగా అయితే చేసేసుకోవాలన్నమాట పిండి. ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని ఇలా కొంచెం మసాజ్ లాగా ఇలా చేసుకొని ఇలా స్నేక్ టైప్లో చేసుకోవాలన్నమాట. చేసుకుని ఇంత సైజు, చాలా చిన్న చిన్న సైజులో ఇలా చేతికి కనుక అంటుకుంటుంటే కనుక కొంచెం నెయ్యి రాసుకోవచ్చు. నూనె అన్నది యూస్ చేయకూడదు. నెయ్యి రాసుకొని ఈ విధంగా చిన్న చిన్న ఉండ్రాలు చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలన్నమాట. మొత్తం ఈ పిండి అంతా కూడా అన్నీ కూడా ఒకే సైజులో ఉండాలి ఉండ్రాళ్ళు అన్నవి. ఇదిగోండి, ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట. చాలా చిన్న చిన్నగా అయితే చేసుకోవాలి ఉండ్రాళ్ళు అన్నవి, ఎందుకంటే ఉడికితే ఇంకొంచెం పెద్దది అవుతుంది అనమాట. ఇప్పుడు పాయసం వండుకుందాము. అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇందులో ఒక 2 స్పూన్లు వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. ఎందుకంటే పాలు డైరెక్ట్గానే పోసేస్తాం కదా, అది కింద అడుగంటకుండా ఉండడం కోసం అని చెప్పి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. చిక్కడి పాలతో చేసుకుంటేనే ఈ పాయసాలు అన్నవి అన్నీ బాగుంటాయి టేస్ట్. మీకు దొరికితే కనుక ఆవు పాలతో కూడా చేసుకోండి. ఆవు పాలతో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ పాలు కాగుతూ ఉంటాయి. ఈలోపు మనం ఓవర్ నైట్ సోక్ చేసుకున్న శనగపప్పు ఉంది కదా, దీన్ని స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోవాలి. మీకు చూడండి, ఇలా పొంగొస్తున్నాయి. ఇలా పొంగొచ్చినప్పుడు మనం చేసుకున్నాం కదా చిన్న చిన్న ఉండ్రాళ్ళు, అవన్నీ కూడా ఈ పాలల్లో వేసేసుకోవాలన్నమాట. స్ట్రైనర్లో వేసుకుని పెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పు, దాన్ని కూడా ఈ ఉండ్రాలతో పాటే వేసేసి శనగపప్పు అన్నది మెత్తగా ఉడికేంత వరకు ఇప్పుడు మనం ఈ పాలల్లో వీటిని ఉడకనిచ్చుకోవాలన్నమాట. గ్యాస్ అన్నది మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఉడకనిద్దాం. ఒక 15 to 20 మినిట్స్ అయితే కనుక ఇది ఉడకాలన్నమాట. పాలల్లో ఉండ్రాళ్ళు అండ్ శనగపప్పు రెండు కూడా అడుగు పట్టకుండా ఉండటం కోసమని 5 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. 20 మినిట్స్ తర్వాత చూడండి ఎంత దగ్గర పడిపోయిందో.
పప్పు కూడా ఒకసారి మనం ఇలా అనుకుంటే స్మాష్ అయిపోతే బాగోదన్నమాట. కొంచెం ఇలా పప్పులు నోటికి తగిలితేనే బాగుంటుంది తినేటప్పుడు మనకి. సో అందుకోసం అని చెప్పి నేను ఫస్ట్ ఏమి ఉడకబెట్టుకోకుండానే ఓన్లీ వాటర్లో నైట్ అంతా ఓవర్ నైట్ సోక్ చేసి వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇలా దగ్గర పడిపోయిన తర్వాత నేను కప్పు పిండి తీసుకున్నాను కదా, ఒక కప్పు బెల్లం, ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకోకూడదు, ఓన్లీ 2 స్పూన్స్ షుగర్ వేసుకొని పైనుంచి ఒక 1/2 స్పూను ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం కలుపుకుంటే బెల్లం అంతా ఇందులో కరిగిపోతే పాయసం రెడీ అయిపోతుంది అన్నమాట. పప్పులో ఉండాలి. ఇది లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేకపోతే కనుక అడుగు అంటుకుపోతుంది అనమాట. అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. అది మళ్ళీ ఎంత అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకున్నా కూడా అడుగు అంటుకుంటుంది అనమాట. చూసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్యలో ఈ విధంగా కలుపుకుంటా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని గిన్నె తీసి పక్కన పెట్టేసుకున్నాం. చిన్న మూకుడు పెట్టేసుకొని అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. చేసుకొని పచ్చి కొబ్బరి వెనకాల బ్రౌన్గా ఉంటుంది కదా, అది మొత్తం కూడా తీసేసుకొని ఈ విధంగా చిన్నగా ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ కొబ్బరి అన్నది ఇందులో వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కొబ్బరి ముక్క అనుకుంటే అప్పుడు అందులో మనం జీడిపప్పులు యాడ్ చేసుకోవచ్చు. ఈ పప్పులో ఉండ్రాలకి కంపల్సరీ కొబ్బరి ముక్కలు అన్నది యాడ్ చేయాలన్నమాట. చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకోవాలి. ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. నెయ్యి వేడికి ఫుల్ కలర్ అయితే వచ్చేస్తుంది. కావాలంటే ఇందులో కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను గ్యాస్ అన్నది ఆఫ్ చేసేసుకుంటున్నాను. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన జీడిపప్పులు, లేకపోతే కనుక మాడిపోతాయి. మనకి కమ్మగా టేస్ట్ తినడానికి ఇదిగా ఉండాలి అనుకుంటే కనుక లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది అన్నమాట. నేను దీంట్లోనే పైనుంచి 1 స్పూను, ఆల్రెడీ అందులో 2 స్పూన్స్ వేసాము, ఇందులో 1 స్పూను గీ వేసుకొని నీట్గా కలిపేసుకొని నేను మీకు సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తాను. చూడండి పైనుంచి కొంచెం కొబ్బరి ముక్కలు జీడిపప్పు అవి వేయించుకున్నాం కదా, అవి కూడా ఇందులో ఇలా యాడ్ చేసుకుందాం. వినాయక చవితి స్పెషల్ పప్పులో ఉండ్రాలు అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా తయారు చేసుకొని వినాయక చవితికి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.